నమస్తే అండి. నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నాను. మీరు చూస్తున్నారు భాస్కర్ ఫార్మ్స్ A to Z యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ అలాగే గంట సింబల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టిన వీడియోస్ మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. దయచేసి గమనించగలరు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసని ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సాంప్రదాయాల్ని కాపాడడానికి కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయటం అనేది జరుగుతుందన్నమాట. తేదీ చూసినట్లయితే మే 14, 2025 బుధవారం రోజు విజయం సాధించే రంగులంట అనేది చూస్తున్నాం ఫ్రెండ్స్. కుక్కుడు శాస్త్రంలో ఈరోజు నక్షత్రం కనుక చూస్తున్నట్లయితే అనురాధ ప్లస్ జ్యేష్ఠ నక్షత్రాలు అయితే రన్నింగ్ అవుతున్నాయి అన్నమాట. అనురాధ నక్షత్రం వచ్చేసరికి మే 13 ఉదయం 9:09 అయితే మొదలవుతుందండి. మే 14 ఉదయం 11:47 వరకు అయితే ఉంటుందన్నమాట. రెండో నక్షత్రం వచ్చేసరికి జ్యేష్ఠ అనమాట. మే 14 ఉదయం 11:47 అయితే మొదలవుతుందండి. మే 15 మధ్యాహ్నం 2:07 వరకు అయితే ఉంటుందన్నమాట ఈ జ్యేష్ఠ అనే నక్షత్రం. ఈ రెండు నక్షత్రాలు కూడా మనకి ఏ కోళ్ళు మీద విజయం సాధించదు అనేది ఒకసారి మనం చూసుకుందాం అనమాట. ఫస్ట్ నక్షత్రం వచ్చేసరికి అనురాధ అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే కాకి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి నెమలి, నలుపు గల మైల అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసినట్లయితే నెమలి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి కోడి అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసినట్లయితే పింగళ, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి డ్యాగ్ అనమాట. ఈ అనురాధ నక్షత్రంలో కనుక మీరు కనుక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే కాకి డ్యాగ్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. రెండవ నక్షత్రం కనుక చూసినట్లయితే జ్యేష్ఠ అనమాట. దాంట్లో గెలిచే రంగు కనుక చూసినట్లయితే పింగళ, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి కోడి డ్యాగ్ అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసినట్లయితే పిచ్చుకు వండే గౌడ్, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి డ్యాగ్ అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసినట్లయితే పసిమి గల కాకి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి శుద్ధ కాకిలు అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసినట్లయితే ఎరుపు రంగులో ఉన్న పింగళ, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి నెమలి, కోడి చూపున్న కోళ్ళు అనమాట. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో కనుక మీరు కనుక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే నెమలి చూపున్న పింగళ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. బుధవారం రోజునాడు మీరు తూర్పు వైపు నుండి కోడిని పరమడ వైపు వదిలిపెట్టినట్లయితే ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. అలా కాదని ఉత్తరం దక్షిణంలో కనుక కోళ్ళని వదిలిపెట్టినట్లయితే కోళ్ళకి కాళ్ళు పోయే అవకాశం ఉంది. అండ్ అలాగే గెలిచే కోళ్ళు కూడా ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. మొదటి టైమింగ్ చూసుకున్నట్లయితే 6 AM to 8:24 AM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి కాకి, కోడి చూపున్న పింగళ, నల్లబొట్లు వేసుకున్న సేతువ, తెల్ల కక్కిరాయ్, నల్ల కాకిడేగ ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మొదటి జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే కాకి చూపున్న కోళ్ళు, పింగళ చూపున్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి డేగ, గేరువ, ఎర్రకక్కిరాయ్, ఎర్ర బ్రాస్, కాకిడే పర్లాలు ఈ రంగులు అయితే ఎక్కువ లాస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మొదటి జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే ఎరుపు చూపున్న కోళ్ళు, నెమలి చూపున్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మొదటి జామ్లో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కాకి పింగళ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. రెండో జామ్ టైమింగ్ చూసినట్లయితే 8:24 AM to 10:48 AM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే కోడి పింగళ, కోడి మైల, సేతువ, కోడి సవల, కోడి నల్లకట బ్రాస్ ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి ఎరుపు మించిన కాకి, డేగ, రసంగి, పసిమిగల సేతువ, పచ్చకాకి ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్.
ఈ రెండో జాములో కనుక ఓడిపోయే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఎరుపు చూపున్న కోళ్ళు నెమలి చూపున్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ రెండో జాములో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కోడి చూపున్న నెమలి అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. మూడో జాము టైమింగ్ చూసినట్లయితే 10:48 AM టు 1:12 PM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే డేగ, కాకి డేగ, ఎర్ర కక్కిరాయ్, ఎర్ర మైల, రసంగి. ఈ రంగులైతే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మూడో జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే ఎరుపు చూపున్న కోళ్ళు, పింగళ చూపున్న కోళ్ళు ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చరికి నెమలి, శుద్ధకాకి, తెలకెక్కిరాయ్, సేతువ, నలక టబ్రాస్. ఈ రంగులు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ మూడో జాములో కనుక మీరు కనుక చూసినట్లయితే ఈ మూడో జాములో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే డేగ పింగళ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. నాలుగో జాము టైమింగ్ చూసినట్లయితే 1:12 PM టు 3:36 PM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే శుద్ధకాకి, నల్ల మైల, గాజు కక్కిరి, పాలబ్రాస్, సేతువ. ఈ రంగులు అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే కోడి చూపున్న కోళ్ళు, కాకి చూపున్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చరికి ఎర్ర కక్కిరాయ్, రసంగి, ఎర్ర మైల, పచ్చకక్కడేగలు, కాకిడే పర్లాలు. ఈ రంగులు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ నాలుగో జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే ఈ నాలుగో జాములో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కోడి చూపున్న కాకులు అనేవి ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. ఐదో జాము టైమింగ్ చూసుకున్నట్లయితే 3:36 PM టు 6 PM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే డేగ, ఎర్ర బ్రాస్, ఎర్ర నెమలి, కాకిడే పర్లాలు, పచ్చకాకి డేగలు. ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ ఆఖరి జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే ఎరుపు చూపులో ఉన్న కోళ్ళు, నెమలి చూపులో ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి నలుపు గల మైల, నెమలి, కాకి, కాకిడేగ, కక్కిరి. ఈ రంగులు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ ఆఖరి జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే నులుపు చూపులో ఉన్న కోళ్ళు, కోడి చూపు ఉన్న కోళ్ళు, లేదంటే తెలుపు చూపులో ఉన్న కోళ్ళు, కోడి చూపులో ఉన్న కోళ్ళు కూడా ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ ఐదో జాములో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే నెమలి చూపున్న డ్యాగ్ కానీ లేదంటే ఎరుపు గల నెమలి కానీ ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది పెడతాను అనమాట. మీరు ఫాలో చేసి మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడిగినట్లయితే నేను క్లారిఫై చేస్తాను గైస్. ఈ వీడియో ఎలా ఉందనేది పక్కాగా కామెంట్ అయితే చేయండి. మనం పందెం వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న కోడ్ అనేది మంచి బాగా పోట్లాడే కోడ్ అయితే ఉండాలన్నమాట. మనం ఎంచుకున్న కత్తి అనేది మంచి షార్ప్గా అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ అలాగే మనకి కోడికి కత్తి వేసి కూడా మనకు తెలిసిన వాళ్ళు అయి ఉండాలి, లేదంటే చాలా మోసాలు అనేది జరుగుతూ ఉంటాయి ఈ పందాల్లో. నెక్స్ట్ అనేది మనం రంగుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. అవతల వచ్చే కోడ్ని బట్టి మన కోడ్ని ఎంచుకుని మనం పందెంలో పెట్టినట్లయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. కొన్నిసార్లు అనేది నేను చెప్పిన రంగే కాకుండా బరిలో జరుగుతున్న పందాలు బట్టి ఒక్కొక్కసారి రంగు అనేది అటు ఇటు మారుతుందన్నమాట. అది కనుక మనం కనిపెట్టినట్లయితే ఈజీగా ప్రతి పందెం అనేది నెగ్గడం అనేది జరుగుతుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.